శంకర్పల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్కు మా నాన్న స్వర్గీయ శ్రీ భాగయ్య గౌడ్ గారు మా నాన్న చనిపోవడం జరిగింది. మా నాన్న పేరు పైన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ పేరు పైన మన ఊర్లో కొన్ని కావాల్సినటువంటి వసతులు కానివ్వండి, కొన్ని పనులు కానివ్వండి చేద్దామనే ఉద్దేశంతో ఆ ట్రస్ట్ పెట్టడం జరిగింది. 10 మందికి మనం సహాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ వెహికల్ తీసుకొచ్చి మనం గ్రామ పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది. దానికి కానీ నేను ఎంతో సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామం పర్వేద, మండల్ శంకర్పల్లి, రంగారెడ్డి జిల్లా. మా గ్రామ పంచాయతీకి ఒక 2 అనుబంధ గ్రామాలు ఉన్నాయి, పర్వేద మరియు కొత్తగూడ, లచ్చిరెడ్డిగూడ. ఈ గ్రామాల్లో ఇప్పుడు ప్రజెంటు 1 ఇయర్ క్రితము అది కాలము పూర్తి అయిన అది ఏంది మన సర్పంచ్ కాలం పూర్తి అయిపోయింది. కాబట్టి అంటే నేను ఆయన తోటి దాదాపుగా ఒక 6 సంవత్సరాల ప్రయాణము చేస్తున్నా. అంటే ఆ పాలక వర్గంలో నేను ఒక కోఆప్షన్ మెంబర్గా ఇట్లా పనిచేసిన. అంటే నేను చూస్తున్న క్రమంలో ఈ 6 సంవత్సరాలల్లో ఇప్పుడు కొత్తగూడెం గ్రామంలో దాదాపుగా అక్కడ 220 మంది ఓటర్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళకు ఒక రోజు కూర్చొని అక్కడ వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు కావాలి, ఏమేమి అవకతవకలు ఉన్నాయి, వాళ్ళకు ఏమైతే విజన్ బాగుంటుంది అనేది మేము అక్కడ తోని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళు ముందుగా గుర్తించింది ఏంటంటే సీసీ రోడ్ల కన్నా ముందు అండర్ డ్రైనేజ్ చేయండి అన్నారు. అక్కడ మన సర్పంచ్ సురేందర్ గౌడ్ గారు అక్కడ అండర్ డ్రైనేజ్ చేసిండు. ఆ తర్వాత అక్కడ కొంతమంది స్తంభాలు కావాలన్నారు. అక్కడ కొన్ని స్తంభాలు వేసినాము, ఇంకా కొన్ని వేయాల్సి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ళు ఒకవేళ రానప్పుడు అక్కడ బోర్లు 2 మనము వేపించడం జరిగింది. ఇంతకుముందు ఉన్న బోర్లు కొంచెం ఇబ్బందులు జరిగినాయి. 2 బోర్లు వేయించిన తర్వాత అంటే ఆటోమేటిక్గా ఒక బోరు ఏమన్నా ప్రాబ్లం ఉందనుకో ఇంకో బోరు స్టార్ట్ చేసుకోవాలనేది వాళ్ళకి చెప్పి అక్కడ ఒక మనిషిని చూడడానికి పెట్టడం జరిగింది. అదే పర్వేద గ్రామ పంచాయతీల మొత్తంలో చూస్తే సురేందర్ గౌడ్ ఇప్పుడు మనము పిలిస్తే వచ్చే నాయకుడు. అంటే నేను చూస్తున్న క్రమంలో ఏ రాత్రి చూసినా 24 అవర్స్ 24 గంటలు ఎప్పుడైనా సరే ఫోన్ కాల్ చేయంగానే నేనున్నా అనేది. అంటే ఎవరికి అయినా సరే గ్రామస్తులకు, రైతులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, పెద్ద మనుషులు కానివ్వండి, ఎవరు ఫోన్ చేసినా కానీ నేనున్నా అనేది. ఎవరన్నా గ్రామం నుంచి నేను ఒక హాస్పిటల్లో ఉన్న సర్పంచ్ సాబ్ ఒకసారి మీరు వస్తారా అంటే ఆయన చెప్పకన్నా ముందే ఆ గ్రామం నుంచి ఆయన పోయి ఆయనకు తోచినంత సాయము హాస్పిటల్లో ఎవరున్నా సరే ఆయనకు తోచినంత సాయము చేయగలుగుతుండు. అది ఒకటి చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అదేవిధంగా మా గ్రామంలో ఉన్న అది ఎవరన్నా చనిపోయినా కానీ అక్కడ కొంచెం అంటే అందరికీ కాదు, అందరూ ఆ పరిస్థితులలో లేరు. ఆ పరిస్థితులలో లేనోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం వాళ్ళకి ఏమన్నా ఖర్చులకు వస్తాయి అనే ఆర్థిక సాయము ఒక 5,000 నుంచి 10,000 వరకు చేస్తారు. అదేవిధంగా మా గ్రామం నుంచి ఈ అమ్మాయిలను వేరే గ్రామానికి ఎవరికన్నా పెళ్ళిళ్ళు చేసినామనుకో అప్పుడు ఆ గ్రామం తరపున సర్పంచ్ గారు ఎవరన్నా ముందుకొచ్చి సర్పంచ్ సాబ్ నాకు కొంచెం పుస్తమెట్టలు బహుకరించగలరంటే ఆయన అది గిట్ట కంటిన్యూషన్ చేస్తూ ఉండు, ఇంకా జరుగుతూ ఉంది. అదొకటి బాగానే అనిపించింది నాకు గిట్ట. ఇంకోటి మా గ్రామంలో చాలామంది నేను చూస్తున్నా కొంతమంది చాలా ఆర్థిక ఇబ్బందులతోటి ఉన్నారు. అంటే నేను చూసే క్రమంలో ఈరోజు మా విలేజ్లో 5 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ గ్రామంలో ఉన్నబడి కానివ్వండి, పక్క ప్రైవేట్ పాఠశాలలకు కానివ్వండి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 15 to 18 అండర్ అది హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలందరికీ ఎవరికన్నా మేము హాస్టల్లో ఉండగలుగుతాం, మాకు కొంచెం ఖర్చులకు లేవు సార్, లేకుంటే మాకు బస్ పాసులకు లేవు సార్, మీరు అక్కడ డొనేషన్ కట్టాలి సార్ అనేది మనం దాదాపుగా నాకు తెలిసి మనం పోయి అక్కడ పే చేసిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మన గ్రామంలో ఎవరికి 18 సంవత్సరాల లోపు పిల్లలకు బాల్య వివాహాలు కావద్దని అదొక ప్రోగ్రాం తీసుకున్నాం. అది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పటికైతే మా గ్రామంలో చాలా చేస్తుంది సార్. థ్యాంక్ యూ. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ. నేను కానీ మా మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్ కానీ మేము వచ్చిన 5 సంవత్సరాల్లో గ్రామానికి
అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి బాగా సహకారం అందించడం గ్రామానికి మొత్తం. గ్రామంలో ముందుగా చూసుకున్నట్టయితే పల్లె ప్రగతి కార్యక్రమం మొదలుకొని మేము చాలా కార్యక్రమాలు చేసినాం. పాత ఇండ్లు తీసేయడం కానీ, రోడ్లు వేయడం కానీ, ఊర్లో 100% డ్రైనేజీ కంప్లీట్ చేసినాం. మా సొంత డబ్బులు వెచ్చించి కూడా చేసినాం. అలాగే మేము ఒకటి బతుకమ్మ కుంట కూడా మహిళా సోదరులకి కట్టించడం జరిగింది. అలాగే సురేందర్ గౌడ్ కూడా స్కూల్ కానీ డొనేషన్లు బాగా చేశారు. నేను కూడా నా సహకారంతో నేను కూడా కొంచెం చేసిన. అలాగే ఈరోజు వైకుంఠ రథం కూడా అతను గ్రామ పంచాయతీకి డొనేషన్ చేయడం జరిగింది. మేము 5 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో మేము నడిపించడం జరిగింది. అందరికీ నమస్కారం. పేరు బుచ్చిరెడ్డి, ఫస్ట్ వార్డ్ మెంబర్, పర్వేద గ్రామం. నమస్తే. పర్వేద గ్రామం. మేము పంచాయతీలో ఎన్నికైనప్పటి నుంచి మా సర్పంచ్తో కలిసి మా టీం అందరం చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరిగింది. మా ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా ఉండి మా వార్డులో ఒక 5-6 కరెంట్ పోల్స్ వేయించడం జరిగింది. 2-3 డ్రైనేజీలు వేయించడం జరిగింది. సీసీ రోడ్లు, మా రామాలయం గుడి నుంచి అక్కడ కింది వరకు కొత్తగూడెం వెళ్ళిపోయే వరకు 100% చేయడం జరిగింది. ఇంకా గలీజ్గా మోరీలన్నీ మురికి వాసన దోమలతో ఉండదాన్ని దాన్ని మొత్తం పూడ్చేసి పైప్ లైన్ లేచి దాన్ని అండర్ డ్రైనేజ్ చాలా శుభ్రంగా చేయడం జరిగింది. అభివృద్ధి పనులు ఇంకా కావడానికి 90% చేయడం జరిగింది. ఇంకా 10% కొన్ని ఎన్నన్నా అడపదడప మిగిలి ఉండొచ్చు. అవి కూడా చేయడానికి మేము సహకారం ఎల్లప్పుడూ మా సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 100% ఏం ఇబ్బంది లేదు. వాటర్ ప్రాబ్లంతో ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువ ఇంకా వెళ్ళిపోతున్నాయి బయటికి. చాలా ఆనందంగా ఉంది. రోడ్లు కూడా సూపర్ ఉన్నాయి. రోడ్లకు అన్ని బాగున్నాయి. వీళ్ళు 5 ఏళ్ళు వచ్చి నుంచి అన్ని బాగున్నాయి, అనుకున్నట్టున్నాయి. నమస్కారం. నా పేరు వెంకటేష్, పర్వేద గ్రామం. మా గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉన్న సమస్యలను మరియు అలాగే గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రాని పనులను కూడా సర్పంచ్ గారు అయినటువంటి అనితా సురేందర్ గౌడ్ గారు మరియు గ్రామ పెద్దలు మరియు ఎంపీటీసీ శ్రీ చేగూరు వెంకటరెడ్డి గారు, ఉప సర్పంచ్ ఎల్లయ్య గారు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దాదాపుగా అంటే వాళ్ళు దిగిపోయి 1 సంవత్సరం అవుతుంది అనుకుంటా, సర్పంచ్ గారు దిగిపోయి. అప్పటి వరకు కూడా గ్రామస్తులు అందరి సహకారంతో మరియు గ్రామ పెద్దల సహకారంతో మరియు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ మరియు దాతలను కానీ మరియు ఎంపీటీసీ గారి సహకారంతో కానీ అందరి సహకారంతో ఒక 5,50,00,000 ఫండింగ్ అనేది ఊరికి తీసుకొచ్చి గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఆ గ్రామంలో గవర్నమెంట్ నుంచి రాని ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంతమంది దాతల నుంచి సేకరించడం మరియు అలాగే అతను సొంత డబ్బులు పెట్టుకోవడం కూడా. ఎవరు? సురేందర్ గౌడ్ గారు వాళ్ళ నాన్నగారు పేరు పైన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ నుంచి వారి సొంత డబ్బులతోటి గ్రామానికి అన్ని రకాలుగా ముందుండి ఎల్లవేళలా సేవలు చేయడానికి ముందుకు వచ్చారు. కొన్ని కరెంటు స్తంభాలు వేయించారు, గ్రామానికి అవసరం ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేయించారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించారు. ప్లస్ మళ్ళీ ఏం చేసిరు అంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను మా మండలంలోనే ఫస్ట్ విలేజ్ అనుకుంటా 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ పూర్తిగా అయిపోయింది. ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ అనేది లేదు మా విలేజ్లో. ఈరోజు అయితే గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఈరోజు వైకుంఠ రథాన్ని వారు సొంత డబ్బులతో కొనుగోలు చేసి గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల అయితే ఈ ఊర్లో ఏమైందంటే కొంతమంది భర్తలు చనిపోయిన ఆడవాళ్ళు, అదే వితంతువులు, వారికి పెన్షన్లు అందక వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే గవర్నమెంట్ నుంచి రావడం లేదు. అది గుర్తించి ఒక మంచి మనసుతో ముందుకు వచ్చి
ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి ఆ పెన్షన్లు అనేటివి మంజూరు అవుతాయో అప్పటి వరకు, అంటే ఒక సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, ప్రతి నెల ఒక్కొక్కరికి దాదాపుగా ఇప్పుడు 25 నుంచి 30 మందికి ఇస్తారు అనుకుంటాను. ప్రతి నెల వాళ్ళకి ఒక్కొక్కరికి 2,000 రూపాయలు పెన్షన్ అనేది అందజేయడం జరిగింది. దాదాపు ఒక 30 మందికి అందజేస్తున్నారు. ప్రస్తుతం 30 మంది వరకు అందజేస్తున్నారు. 2,000 చొప్పున, ఒక్కరికి 2,000 చొప్పున ఒక 30 మందికి ప్రతి నెల అందిస్తున్నారు. అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే శాంక్షన్ అవుతుందో అప్పటి వరకు, శాంక్షన్ అయ్యేంత వరకు, సంవత్సరానికి రావచ్చు, 2 సంవత్సరాలకు రావచ్చు, 3 సంవత్సరాలకు రావచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చేంత వరకు అది ఇవ్వడం అనేది, ఆ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఇంకా ముందుకు గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.